మీడియాకు స్వాగతం. కోడి పందాలకు పోటీగా వరాహాల పందాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడిలో కోడి పందాల నిర్వహణకు పెట్టింది పేరుగా ఉన్నప్పటికీ అక్కడక్కడా వరాహాల పందాలు కూడా నిర్వహించారు. పందెం కోళ్లను జోడీలు ఎంపిక చేసి నగదును, ఆస్తులను పందెంగా కాసి వాటికి పదునైన కత్తులు కట్టి బరిలోకి వదులుతారు. కేవలం 5 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే గెలుపు ఓటములు తేలిపోతాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మెట్టమీద జరుగుతున్న వరాహాల పందాలలో పందెం కోసం సిద్ధం చేసిన 2 మగ వరాహాలకు ఎలాంటి ఆయుధాలు కట్టకుండా బెట్టింగ్లు వేసుకుని బరిలోకి వదులుతారు. అవి తమ నోటి ద్వారా బల ప్రయోగంతో ఒకదానిపై మరొకటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చుకుంటాయి. ఒక వరాహం ఎదుటి వరాహంపై దాడి చేయలేక బరి నుండి బయటకు పారిపోయిన తరువాత చివరకు బరిలో నిలబడిన వరాహాన్ని గెలుపొందినట్లు భావిస్తారు. అయితే ఈ వరాహాల మధ్య పందాలు కోడి పందాల మాదిరిగా వెంటనే తేలిపోవు. గంటల తరబడి, కొన్నిసార్లు అయితే రోజుల తరబడి జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వరాహాల మధ్య జరిగే పందాల బరి తాడేపల్లిగూడెంలో మాత్రమే ఉండడంతో 2-3 జిల్లాల నుండి అధిక సంఖ్యలో పందేగాళ్లు, తిలకించే వారు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు. ఎక్కడికైనా రావచ్చు. ఇందాక మీద బాగా పడుతున్నాయా? మీరు వచ్చిన